వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కేరళ స్టైల్లో ఉన్నియప్పం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక పాత్రలో 1/4 కప్పు బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తరువాత 1/4 కప్పు వాటర్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 1 కప్పు పచ్చి బియ్యంను 6 గంటల పాటు నానబెట్టుకుని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. ఈ నానినటువంటి బియ్యంను వడకట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తరువాత కరిగించి చల్లారబెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని కూడా మిక్సీ జార్లోకి వడకట్టుకున్న తర్వాత మీడియం సైజు అరటిపండు 1 వేసుకోవాలి. చిన్నవి అయితే 2 వరకు వేసుకోండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 చిటికల వంట సోడా వేసుకొని ఇందులో వాటర్ ఏమీ వేయకుండా బాగా మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. దోసల పిండి ఎలా అయితే మెత్తగా ఉంటుందో అంత మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్నటువంటి బ్యాటర్ను ఒక బౌల్లోకి తీసుకొని చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు 1/4 కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే తయారు చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్లోకి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, అలాగే నల్ల నువ్వులను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి ముక్కలతో పాటు వేయించుకొని వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ను మరీ పల్చగాను కాకుండా మరీ చిక్కగాను కాకుండా ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని 3 వంతుల వరకు నూనె లేదా నెయ్యిని వేసుకోండి. ఇది వేడైన తరువాత తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ను సగం వరకు మాత్రమే వేసుకోండి. ఇవి వేగేసరికి పై వరకు పొంగుతాయి. ఇలా అన్నింటిలోనూ వేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తరువాత ఏదైనా స్టిక్తో కానీ లేదా ఫోర్క్తో కానీ రెండో వైపుకి తిప్పుకుంటూ 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవచ్చు. కేరళ స్టైల్ ఉన్నియప్పం రెడీ అయ్యాయి. వీటిని 1 వీక్ వరకు నిల్వ చేసుకుని వాడుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.